పునీత అసిసిపుర ఫ్రాన్సిస్ వారి పశువుల కొట్టం. క్రిస్మస్ గొప్పతనాన్ని అందరూ అర్థం చేసుకోవాలనే ఉద్దేశంతో మొట్టమొదటిగా తాను పుట్టి పెరిగిన ఇటలీ దేశంలోని గ్రేకియో నగర ప్రధాన వీధిలో క్రిస్మస్ కొట్టాన్ని ఏర్పాటు చేశారు అసిసి వారు. అయితే బొమ్మలతో కాదు, అసలు మనుషుల్ని, సజీవ పశువుల్ని కొట్టంలో ఉంచి క్రైస్తవులందరూ క్రిస్మస్ దృశ్యాన్ని తిలకించేటట్లు చేశారు. ఈ మొట్టమొదటి క్రిస్మస్ కొట్టపు దృశ్యం 123వ సంవత్సరం డిసెంబర్ 24వ తేదీన జరిగింది. బెత్లెహేంలో కనిపించిన దృశ్యాన్ని చూడడానికి పౌరులందరూ గుంపులుగా వచ్చారు. సజీవంగా ఉన్న పశువుల కొట్టాన్ని దర్శించి పశువుల మధ్య నిరుపేదగా పుట్టిన రక్షక శిశువును చూచి భక్తుల మనస్సు ఆనందమునకు గురి అయి ఉన్నది. వారి జీవితంలో మంచి మార్పులు సంభవించాయి. ఈ విధంగా భక్తులందరినీ ఆకర్షించిన క్రిస్మస్ దృశ్య ప్రదర్శన క్రమంగా ఇటలీ దేశపు ఇతర ప్రాంతాలకు ప్రాకింది. క్రమంగా సజీవ పాత్రలను పెట్టకుండా వాటి స్థానంలో స్వరూపములను అమర్చడం జరిగినది. ఇప్పుడు క్రిస్మస్ వేడుకలలో భాగంగా పశువుల కొట్టం ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధిలో ఉంది.